కేంద్రం పద్మ అవార్డుల ప్రకటన ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మాటల తూటాలు పేలుతున్నాయి. గద్దర్కి ఎలా ఇస్తాం పద్మ అవార్డు అని అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుంటే అలాంటి భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వరా అంటూ కూడా అదే విధంగా కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మొత్తానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా పద్మ అవార్డుల విషయంలో కాకరేపుతున్నాయి కామెంట్స్ ఒకరి మీద ఒకరు. అప్డేట్స్ ప్లీజ్. ఎప్పుడైతే బండి సంజయ్ గద్దర్కు సంబంధించి పద్మ అవార్డులో చోటు రాకపోయినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం ముందుగా ఊహించినాయి. ఇలాంటి రాజకీయ దుమారాన్ని లేపుతాయని ముందుగా అంచనా వేసిన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్మ అవార్డులకు సంబంధించి కొన్ని పేర్లను పంపించాం, అందులో కనీసం ఒక్క పేరు కూడా పరిగణలోకి తీసుకుపోవడం ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టే. అందులో గద్దర్ లాంటి వ్యక్తికి ఎందుకు అవార్డు ఇవ్వలేదో కూడా అర్థం కావట్లేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసినటువంటి పరిస్థితి. మేము కరాఖండిగా ఇవ్వము, బరాబర్ ఇవ్వము, ఎందుకంటే నక్సల్స్ లైట్ భావజాలంతో పనిచేసినటువంటి గద్దర్కు మేమెందుకు పద్మ అవార్డులు ఇస్తామంటూ ఆయన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. బీజేపీ కోసం భారత్ మాతకు జై అంటూ అనేక మంది కార్యకర్తలు పనిచేశారు. ఆ కార్యకర్తల చావుకు గద్దర్ పాటలు కారణమయ్యాయి. మా కార్యకర్తలు చనిపోతే గద్దర్ పాటలు రాసుకున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనేక మంది పోలీసుల చావులకు గద్దర్ పాటలు కారణమయ్యాయి, ఇందుకే ఆయనకు మేము అవార్డు ఇవ్వము, బరాబర్ అవార్డు ఇవ్వము అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. అదే సందర్భంలో ఏదైతే ప్రపోజల్స్ పంపించినప్పుడు పద్మ అవార్డులకు అర్హులైనటువంటి వ్యక్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు మీరు పంపించిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఆ స్థాయి వ్యక్తులు కాదు అని నేను అనడం లేదు, కానీ మరింత స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళకి పంపిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేది అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గద్దర్కి సంబంధించి ఏదైతే అవార్డు ఏదైతే ఉందో అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ ఆయన కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ మీరు నక్సలైట్ ఐడియాలజీ ఉన్న వాళ్లకు టికెట్లు ఇవ్వచ్చు, ఇతర పదవులు కట్టబెట్టచ్చు, కానీ అవార్డులు ఇస్తే ఎందుకు అవార్డులు ఇవ్వమంటారు అంటూ కూడా కాంగ్రెస్ నేతల నుండి క్వశ్చన్ రేస్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా పద్మ అవార్డులు అనేది రెండు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీకి సంబంధించి చర్చనీయాంశంగా మాటల యుద్ధానికి అయితే దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే అజయ్.